guys, this is Chintal main road and I have reached Chintal bus stop. That's Chintal bus stop and ఎంతమంది అమ్మాయిలు కనిపిస్తున్నారు ఫుల్ కలరింగ్. సో ఇక్కడ నుంచి దీని ఎదురుగుండానే అన్నమాట అంకాపూర్ రుచులు, రైట్ నెక్స్ట్ టు బాటా షోరూమ్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. లెట్స్ గో, ఫాలో మీ. So guys, I reached Ankapur Ruchulu right here on Chintal main road, opposite to Chintal bus stop and next to Bata showroom. So Ankapur chicken speciality, Ankapur Ruchulu ento telusukovalanuntunnara? So stay tuned with me. అంకాపూర్ రుచులు అనే ఈ కొత్త రెస్టారెంట్ గురించి చాలా మంచి రివ్యూస్ వచ్చాయండి. అంటే ఇట్స్ బీన్ ఓన్లీ ఫ్యూ మంత్స్ దట్ దే స్టార్టెడ్. కానీ వాళ్ళ అంకాపూర్ చికెన్ గురించి చాలామంది చెప్పేసరికి ఐ డిసైడెడ్ టు డూ అ రివ్యూ ఆన్ దిస్ పర్టిక్యులర్ రెస్టారెంట్. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఐఎమ్ అ చికెన్ లవర్ యాజ్ యూ ఆల్ నో అండ్ ఎ ఫుడీ. సో మరి చూద్దాం ఈ అంకాపూర్ రుచులు వాళ్ళ స్పెషాలిటీ ఏంటో, వాళ్ళ దగ్గర ఉన్న డిషెస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ద ఓనర్ మిస్టర్ జైపాల్ రెడ్డి ఆల్సో విత్ మీ. సో లెట్స్ సే హాయ్ టు హిమ్ ఆల్సో. Hi, how are you? So Jaipal garu, heard a lot of good things about your restaurant, especially మీ అంకాపూర్ చికెన్ కర్రీ గురించి చాలా విన్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ సచ్ అ గుడ్ రివ్యూ ఇన్ సచ్ అ షార్ట్ టైమ్ ఫ్రేమ్. సో మరి మీ డిషెస్ ఏంటో, ఆ స్పెషాలిటీ ఏంటో మాకు చూపించేస్తారా? ఓకే, లెట్స్ గో. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ and as you see ee roju special, today's special talkai kora boti fry and then this is where they keep all their cool stuff like cool drinks and stuff like that. And interiors baagunnayandi and very spacious. Actually bite nunchi kanipinchinది danikana lopala seating area is very spacious. Let's check inside. This is where the main stuff happens. ikkade anamata asalaina అంకాపూర్ రుచుల స్పెషాలిటీస్ అన్ని తయారు చేస్తారు. అండ్ అది వచ్చేసి స్టోరేజ్ ఏరియా వేర్ యూ కీప్ ఆల్ యువర్ కూరగాయలు, పళ్ళు, ఆల్ దాట్, చికెన్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇక్కడ వచ్చేసి వావ్, మన షెఫ్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? మీ పేరండి? ఆజాద్ అలీ గారు కూడా ఉన్నారు. సో నా కోసం స్పెషల్గా చేసినట్టున్నారు. ఏం తయారు చేశారు? ఓకే, అపోలో ఫిష్ అండ్ నైస్ స్పైసీ చికెన్ ఫ్రై అంట. సో అవి కూడా ట్రై చేసేద్దాము. సో ఐ కెనాట్ వెయిట్ టు ట్రై యువర్ ఫుడ్. మేము మరి అక్కడికి వెళ్ళి ట్రై చేయమా? ఓకే, థ్యాంక్ యూ. యా, సో లెట్స్ ట్రై ద యమ్మీ చికెన్ అండ్ ద అపోలో ఫిష్. వావ్, దేర్ కమ్స్ మై స్పైసీ టోస్టెడ్ చికెన్, చైనీస్ స్టైల్ ఐ బిలీవ్, రైట్? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ చికెన్ ట్రై చేయడం కోసం. సో లెట్స్ కాల్ ద షెఫ్. ఓకే. Hi ma'am. Hi. How are you? Super. Yeah, I am Saif Ali from Ankapur head chef. Saif Ali. Yeah. How are you? Yeah, I'm good. What about you? Very good. And first I have to say the chicken is amazing. What is the name of the dish called? Spicy toasted chicken. Spicy toasted chicken attendee. It's Chinese, right? Yes. And you see the chicken like right here. So చూడండి, దీనికి బ్యాటర్ లేదు ఎక్కువ. సో దట్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద చికెన్. చాలా చోట్ల ఏం చేస్తారంటే దానిపైన ఎక్కువగా బ్యాటర్ వేసి చికెన్ తక్కువ ఉంటుంది. బట్ యూ గైస్ హావ్ డన్ వెరీ గుడ్. ఏంటి ప్లేట్ అంతా ఖాళీ అయిందని చూస్తున్నారా? నాతో పెట్టుకోకండి. టేస్టింగ్ అంటే ఫినిషింగే. చూసారా, ఏం మిగలలేదు. వెర్ ఈజ్ మై ఫిష్ నౌ? ద ఫిష్ లుక్స్ అమేజింగ్. అపోలో ఫిష్ అంటండి. ట్రై చేసేద్దామా మరి? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిష్, బట్ దిస్ సీమ్స్ టు బి రిలేటివ్లీ గుడ్. అంటే నా ఫస్ట్ లైక్ ఇప్పటివరకు నా చికెన్ ఫ్రై. దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఫిష్ లవర్స్ విల్ ఎంజాయ్. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ మచ్లీ పర్సన్. గుడ్, బట్ ఐ థింక్ I have to put some lemon. Fish ki eppudu lemon veyali kadandi koncham flavor ki. So let's top it up with some nice lemon juice. Lemon taste kosame kadandi, it's a very big source of vitamin C. So మీరు తినే ఫుడ్స్లో మ్యాక్సిమం ఎప్పుడు కుదిరితే అప్పుడు లెమన్ వాడండి.
వెచ్చలు విడిగా వాడండి, పెద్ద కాస్ట్ కూడా కాదు, బోల్డ్ అంత వైటమిన్ సి ఫ్రీగా వస్తుంది బాడీలో, ఏమంటారు రైట్? అండ్ లెమన్ విత్ సమ్ ఆనియన్స్. ఆనియన్స్ యాజ్ యూ నో ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ బాడీ అంట. నేనైతే పచ్చ ఆనియన్ తినలేను, సో అందుకని విత్ లెమన్ ఐమ్ గోనా హ్యావ్ ఇట్. ఓకే, yummy. So let's try the fish again with some lemon on it. Even I'm not a big fish fan, I'm still enjoying this because I can feel those flavors anamata. Ante veela masalas chaala special antandi. Ante all these masalas come from Ankapur. Ante they're all like homemade masalas and homemade recipes anamata. So this is the conclusion for the Apollo fish from Ankapur Ruchulu. Now the main reason that we are here today at Ankapur Ruchulu is to taste the very famous Ankapur chicken. So mara Ankapur chicken ela తయారు చేస్తారు దాని విషయాలు ఏంటో తెలుసుకుందామా? So let's go into the kitchen, follow me. Ankapur అనే ఒక village is very famous in Nizamabad district. So ఆ ఊర్లో ఆ చికెన్ అన్నది చాలా ఫేమస్ అన్నమాట, అంకాపూర్ చికెన్. ద వే దే మేక్ అంకాపూర్ చికెన్ అండ్ ద వే దే యూజ్ ద మసాలాస్, అంటే ఆ మసాలాస్ తయారు చేసే విధానంలో కూడా చాలా స్పెషాలిటీ ఉంది. సో అవన్నీ తెలుసుకుందామా? సో మరి అంత ఫేమస్ అంకాపూర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో ముఖ్యంగా మరి అంకాపూర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? కంట్రీ చికెన్, నాటుకోడి. అలాగే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను చెప్తాను, నాకేమైనా తెలియవు అనుకుంటే మన అలీ గారు చెప్తారు. అవి సో ఆయిల్, రైట్? ప్లెయిన్ ఆయిల్ అయినా ఏమైనా వెరైటీ ఆయిల్? ప్లెయిన్ ఆయిల్, బే లీవ్స్, బిర్యానీ ఆకు, బే లీవ్స్, అండ్ దెన్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, అలాగే ధనియా పౌడర్, అబ్బా నాకు కూడా తెలిసిపోతుంది, అలాగే ఉప్పు కారం కలిపి ఉందా ఇది? ఓకే, లవంగం పొడి, అండ్ ఇది వచ్చేసి గరం మసాలా, పుదీనా, పత్తర్ కా ఫూల్, కొబ్బరి పొడి, అండ్ పీనట్ పౌడర్, అదే పల్లి పౌడర్, సిలాంట్రో, కొత్తిమీర, ఇంకా మనకి అతి ముఖ్యమైన కరివేపాకు. సో మరి తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? అలీ గారు చూపిస్తారా మరి మాకు ఎలా తయారు చేయాలో? మన రెసిపీ చాలా డిఫరెంట్. అందరు చేసినప్పుడు ఒక్కో గంట టైం పడుతుంది, మేము చేసినప్పుడు నాటుకోడి 15 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకు దట్ ఈస్ ద సీక్రెట్ రెసిపీ ఫర్ ద అలీ చెఫ్. అబ్బా అలీ గారు మరి ఎంత బాగా చికెన్ చేసింది మీరు ఈ రోజు చూపించేస్తే మేము కూడా నేర్చేసుకుంటాం జీ. ఓకే మేడం, డన్. విల్ స్టార్ట్ అగైన్. ఫస్ట్ చికెన్ తీసుకొని తర్వాత కట్ చేసి దానికి బర్న్ చేయాలి. బర్న్ చేసిన తర్వాత దాన్ని బాగా బర్న్ చేయాలంట. బర్న్ చేసి తర్వాత పసుపు అప్లై చేసి తర్వాత వాటర్ లో కడిపి పెట్టాలి. తర్వాత ఆల్రెడీ అంతా అయిపోయింది, చేసాము, పసుపు అంతా కూడా అయిపోయింది. తర్వాత ఇది ఫస్ట్ తర్వాత మ్యారినేటింగ్ చేయాలి. మ్యారినేటింగ్ లో ఏమేం పెట్టాలి మీకు చూపిస్తాం మేడం. ఓకే, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఓకే, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1-2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఆనియన్, ఫస్ట్ ఇది మ్యారినేషన్ చేసి మినిమం గంట పెట్టాలి, 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలి. ఓకే, 1 అవర్ పెట్టినంటే అది మీస్ వాసన వెళ్ళిపోతుంది. 1 అవర్. ఓకే, 1 అవర్, ఒక గంట దీన్ని మ్యారినేట్ చేద్దాం, దాని తర్వాత చూద్దాం. గంట సేపు మ్యారినేట్ చేస్తాము అలీ గారు. రెడీ? కంప్లీట్. సో మరి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, డన్. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. చూసారా ముఖ్యమైన విషయం నేను ఎలా చెప్పాను? 1 కప్ ఆయిల్. ఓకే, ఆఫ్టర్ దట్ 4 బే లీవ్స్. ఓకే 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 थोड़ा रोस्ट होने के बाद So Ali ji, one question. Why are you using
that bowl, you can use a कढ़ाई लांटिది వాడొచ్చు కదా. Why you using that specific इसलिए यूज करते हैं जो अनकापुर का जो फ्लेवर होता है, तो इसमें बनाए तो वो परफेक्ट फ्लेवर आएगा. जो अनकापुर होता है वो सबसे बेहतरीन फ्लेवर इसमें ही आएगा. बिकॉज अगर बड़ा गिनी और बड़ा भगोना कढ़ाई कुछ भी यूज करे तो उसमें बराबर उसका फ्लेवर नहीं आता है. नहीं आएगा. సో ఇలాంటి గిన్నెలోనే అంటే ఇలాంటి అల్యూమినియం గిన్నె ఈ టైప్ లో ఉండే దాంట్లోనే అంకాపూర్ చికెన్ వండుతారండి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ, వన్ ఆఫ్ ద స్పెషాలిటీ. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయిపోతుంది. సో లెట్స్ పుట్ ద అదర్ ఇంగ్రీడియంట్స్ క్విక్లీ. सम करी लीव्स. ఓకే, पत्थर का फूल. हाँ, इसको थोड़ा రాళ్ళ डालने का, పూలు వేస్తున్నాడు. क्योंकि ये फूल डालने से क्या होता है जो ఎక్కువ ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంది. ఓకే నాటుకోడి మీట్ వాసన మొత్తం వెళ్ళిపోతుంది. Okay, okay. తర్వాత ఫ్లేవర్ మంచిగా వచ్చేస్తుంది. ఓకే ఆఫ్టర్ దాట్ 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే రైట్. కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఫ్రై అయినా పర్వాలేదా అలీ గారు? నో ప్రాబ్లం. నో ప్రాబ్లమ్. ఆనియన్ ఫ్రై అయిందంటే మంచిగా ఇంకా బాగుంటుందా? ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. డార్క్నెస్ ఎక్కువైంది కదా అని. లేదండి, ఓకే ఆనియన్ ఫ్రై అయిందంటే ఇంకా మంచి ఉంటుంది. ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. చికెన్ తర్వాత ఇది Ready. జస్ట్ Next 1 ఏంటి? అయిందే తర్వాత చికెన్ వేయాలి మేము. ఓకే రైట్. ఓకే. సో వి ఆర్ పుట్టింగ్ నాటుకోడి చికెన్ నా. కంట్రీ చికెన్ వేసేస్తున్నామండి ఇప్పుడు. డాడీ కూర నాటుకూర అంటే చాలా ఇష్టం. ఇది చేసిన తర్వాత మొత్తం సౌతే చేయాలి. ఇది सौते करने के बाद इसको कुक करने के लिए थोड़ा इसके ऊपर लिड रखने का. ఓకే, కొంచెం సాల్ట్ చేసినాక లిడ్ వేసా. లిడ్ మీద వాటర్ ఎందుకు పెట్టారు? इसलिए डालते हैं जो इसके अंदर जो स्मोक निकलने के बाद स्टीम वाटर కిందికి వెళ్ళిన తర్వాత అది సూపర్ కుకింగ్ అవుతుంది. కానీ పైన నుంచి వాటర్ వేసినంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో డిష్ వేసి డిష్ పైన అండి వాటర్ కూడా పెట్టారు. సో దట్ విల్ మేక్ ద చికెన్ కుక్ ఇన్ ఎ వెరీ యూనిక్ వే అన్నమాట. ఓకే డన్. इसको रख के ऐसा 15-20 मिनट ऐसे रखने का. 15-20 मिनट తర్వాత మళ్ళీ అది తీసి మొత్తం సో ఒక స్పైసెస్ గరం 15-20 మసాలా మినిట్స్ అలా మనం లిడ్ వేసి ఉంచుతామండి. ఆ తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. మేము ఇది 15 నిమిషాలు అయిపోయింది. మేము స్టీమ్లో పెట్టిన తర్వాత ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఇది వాటర్ దీంట్లో వేయాలి. వావ్, దాంట్లో వేసేస్తారు అదే వాటర్. వాటర్ దీంట్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది పెట్టేసి ఇది కొద్దిగా సౌతే చేయాలి. సో ఇంకా ఆ వాటర్ లిడ్ పైన, లిడ్ సో పైన లిడ్ వాటర్ పైన ఉన్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ ని మనం తిరిగి చికెన్ లో వేసేసాం అదే వాటర్ ని. because the water also probably has gotten some flavor from the chicken, from the Ankapur chicken. After that we are using some spices. Okay, ఇది homemade chili powder Homemade chili and powder with salt. salt. ఎంత స్పూన్? 1 స్పూన్. 3 tablespoons. 3 tablespoons. Because నాటుకోడి is ఎక్కువ స్పైసీ కావాలి. స్పైసీ Okay. ఎక్కువ స్పైసీ ఉన్నాయంటే మంచి సూపర్ గా ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నాటుకోడి చికెన్ కాబట్టి ఎక్కువ కారంగా ఇష్టపడతారంటండి. సో ఇస్ పుట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 tablespoons of chili powder into it. ఆఫ్టర్ దాట్ గరం మసాలా. గరం మసాలా దీంట్లో సినిమా మిస్టేక్స్ అండ్ ఇలాచీ అండ్ సాహజీరా ఆల్ ఆర్ Okay. ఈక్వల్ పర్సన్స్. Okay. ఓకే, 1 tablespoon గరం మసాలా. ఆఫ్టర్ దాట్ క్లోవ్స్ వాటర్. ఓకే, క్లోవ్ క్లోవ్స్ పౌడర్ వాటర్ 1/2 tablespoon. ఇది చేసిన తర్వాత మొత్తం ఇది మళ్ళీ మిక్స్ చేయాలి. ఓకే. సో ప్రస్తుతానికి అంకాపూర్ చికెన్ మిక్సింగ్ జరుగుతుందన్నమాట. పొయ్యి మీద మిక్సింగ్ జరిగేస్తుంది. ముందుగా కూర బాగా అవ్వాలంటే దేనికన్నా సరే బాగా తిప్పాలి. ఇప్పుడు అదే చూడండి చేస్తున్నారు మేడం, మనుషులు. ఎలాగ ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు జస్ట్ సెమీ ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు అవును, ఆ ఫ్లేవర్ నాకు కనిపిస్తుంది. అండ్ ఐ కెన్ రియలీ స్మెల్ ఇట్ అండ్ ఇట్ వాస్ సో మచ్ దట్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించింది. అగైన్ ఏ లేట్ 10 minutes. మళ్ళీ 5 to ఆ 10 లిడ్ ఒక minutes. 10 minutes ఉంచాలంట క్లోజ్ చేసి. సో లుక్స్ లైక్ ఆ ఫ్లేవర్ అంతా ఆ లిడ్ మీద ఉన్న నీళ్ళలోనే ఉన్నట్టుందండి.
some dry coconut powder. ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేస్తున్నారు. ఇదేంటి డ్రై కోకోనట్ పౌడర్? Dry coconut powder, right. 1 tablespoon dry coconut powder. ఒక టేబుల్ స్పూన్. Half tablespoon పల్లి పౌడర్. నేను వేస్తాను ఇది కొరియాండర్. మీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నేను వేస్తాను. ఓకే మేడం. దీన్ని ఎలా వేయాలంటే అలీ గారు మీరు కూడా నేర్చుకోండి. ఓకే మేడం. సో పుదీనా కూడా నేనే వేయమంటున్నారు మన అలీ గారు. సో ఆయన చెప్పినట్టుగా మళ్ళీ వేస్తున్నాం పుదీనా. మళ్ళీ కాదు, ఇప్పుడే వేస్తున్నా. లాస్ట్లో నా స్టైల్ ఏంటో తెలుసుగా, ప్యామ్ అలా వేయాలన్నమాట. సో ఇప్పుడు మరి కొత్తిమీర వేసాము, ఆ తర్వాత పుదీనా వేసాము. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అలీ గారు? నెక్స్ట్ స్టెప్ ఇది లిడ్ కవర్ చేయాలి. మళ్ళీ కవర్ చేయాలి, దాని మీద నీళ్లు పోయాలి. మాకు అర్థమైపోయింది ఇక్కడ కుకింగ్ టెక్నిక్ ఏంటో. మీరు నేర్చుకున్న కదా, కానీ మా కాపీ రెసిపీ కాపీ చేయవద్దు. అస్సలు మేము కాపీ చేయం. ఓకే, ఇది ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇది అయిపోతుంది. తర్వాత మేము టేస్ట్ చేయాలి. 10 minutes అండి. 10 minutes తర్వాత we will be able to taste the very famous Ankapur chicken. Ankapur నాటుకోడి. Ankapur నాటుకోడి chicken curry with complimentary bagara rice. That very complimentary bagara rice and పచ్చి పులుసు. అలీ గారు మర్చిపోతున్నారు మీరు. పచ్చి పులుసు ఆల్సో. So looks like the Ankapur chicken is ready. So చూద్దామండి ఎలా ఉందో ఏంటో. Let's check it. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుందో కూడా తెలీదు. అంటే కూరమాగా ఉంటుంది. నేనేంటో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఏంటో. అంటే డాడీకి నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం. కంట్రీ చికెన్ అంటే డాడీకి కూడా కొంచెం పార్సల్ తీసుకెళ్తాను. ఓకే మేడం, ఇది కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయింది. వావ్, సూపర్. తర్వాత మేము కొద్దిగా కొరియాండర్ వేసి లాస్ట్ కూడా మీరు కూడా కొంచెం కొరియాండర్. ఓకే, మీ చేతిలో ఫైనల్. నా చేతిలో ఫైనల్. ఓకే, నేను ఎలా వేస్తానో తెలుసు కదా. త్రో చేస్తున్నా క్రికెట్ బాల్ ఎలా. ఓకే, ఇలా వేయాలి. ఓకే, తర్వాత టేస్ట్ చేయాలి. ఏంటి ఇక్కడే టేస్ట్ చూడాలా? జస్ట్ నేను చక్కగా అంతా ఆ బగారా రైస్ పచ్చి పులుసుతో టేస్ట్ చేద్దాం అంటే ఇక్కడ మా షెఫ్ అలీ గారు ఊరుకునేటట్లే. ఓకే, టీకే అలీజీ, ఐ విల్ ట్రై ఇట్ హియర్ ఓన్లీ లిటిల్ బిట్. ఓకే మ్యామ్. ఓకే, షూర్. ఫ్లేవర్ నేను నిజంగా చెప్పడానికి లేదంటే దిస్ ఇస్ అ యూనిక్ ఫ్లేవర్. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు. అండ్ ఆల్సో ప్రాబబ్లీ ఐ హావెంట్ ఈటెన్ మచ్ ఆఫ్ నాటుకోడి. ఐ కెన్ ఫీల్ ద authentic ఫ్లేవర్స్ అండ్ authentic మసాలాస్ కూడా. అసలు వెరీ వెరీ గుడ్. ఐ థింక్ ఐ జస్ట్ క్యాన్ వెయిట్ to go and eat it at the table. So guys, that is Ankapur chicken. Let's eat it at the full plate inside the restaurant. Looks like my Ankapur chicken is coming. Wow. ఇది Ankapur chicken, పచ్చి పులుసు, బగారా రైస్, ఈ మూడు మరి టేస్ట్ చేసేద్దామా? మరి చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? సో లెట్స్ స్టార్ట్ ఇట్. My mom makes పచ్చి పులుసు quite number of times. So పచ్చి పులుసు with bagara rice and the Ankapur chicken ready. Natukodi Ankapur chicken curry is all ready to taste. So let's taste it. The gravy itself is like indaka నేను కిచెన్లో టేస్ట్ చూసాను కదండి. నా ఇంకా ఫ్లేవర్స్ ఇంకా లోపలికి లైక్ ఇన్ఫ్యూజ్ అయినాయి అనమాట. ఇన్ దట్ ఆల్ దట్ గ్రేవీ ఇఫ్ యూ సీ దర్ ఇస్ లాట్ ఆఫ్, ఇది మీరు ఆయిల్ అనుకోవచ్చు, ఇది యాక్చువల్లీ ఆయిల్ కాదు, నాటుకోడి నుంచి వచ్చిన ఫ్యాట్ అనమాట. ఇఫ్ యూ సీ ఇట్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గుడ్ ఫ్యాట్. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ ద కలర్ ఆఫ్ ద చికెన్, ఇట్స్ ఆల్ ద స్పైసెస్ దే యూస్డ్, ద క్లోవ్ పౌడర్ అండ్ ఆల్ దట్ మీకు గుర్తుంది కదండి. అండ్ ద చిల్లీ పౌడర్, అది కూడా ఆ కారం కూడా హోమ్ మేడ్ కారం అనమాట. అండ్ నౌ it's time to taste the chicken piece. Wow, it's really very flavorful. And let's taste the pachi pulsu now. Wow, pachi pulsu kuda pichi pichiga undandi, adiripoyindi. In one word, it's awesome.
Guys, you should try it. Try the Ankapur chicken in Sri Ankapur Ruchulu. Also, another thing I was checking out, guys, their menu, the prices are really, really reasonable. The whole thing, like with the bagara rice, the chicken, and the natukodi pulusu, this Ankapur natukodi pulusu is only priced at 180. Talkai kura, egg masala, and veg Ankapur entandi. So veg lovers also, you can come out and try their veg Ankapur. And chala other dishes unnai. Come to this restaurant and you'll know what it is. So follow me, guys. Let's go to this table. ఈ ముగ్గురు అబ్బాయిలు అయితే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం తిన్నారో ఏంటో కానీ ఐ కెన్ సీ సమ్ చికెన్ రైట్ దేర్ అండ్ సమ్ మోర్. ఇక్కడ ఏం తిన్నారు? బోటీ ఫ్రై అంట. మీరేం తిన్నారు? నాటుకోడి. మీరు? చికెన్ 65. మరి ఎలా ఉందో అడుగుదామా? హౌ డిడ్ యూ గైస్ లైక్ ద ఫుడ్ హియర్? ఆసమ్మా? మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తారంట. దీస్ గైస్ లవ్ ద ఫుడ్. 5 piece బిర్యానీ అంట. ఇక్కడ ఎగ్ బిర్యానీ, అక్కడ ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? ఇలానా? 4th టైమా? మీరు? మీ ఫ్రెండ్ 4th టైం అయితే మీరు కూడా 4th టైమే కదా? అయితే మళ్ళీ వస్తూ ఉంటారన్నమాట ఈ రెస్టారెంట్. పెట్టి కూడా ఈ మధ్యనే అంట కదా, ఓన్లీ 2-3 months. వావ్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ రెస్టారెంట్? Awesome? Like this? Let's show the camera how you like it. Alright, so that is Sri Ankapuru Ruchulu restaurant right here in, address enti? Cheppandi address? In Chintal main road, opposite to Chintal bus stop, next to Bata showroom. See you guys soon. And this is your Madhu signing off.